సరే మరి స్పీకర్ సార్ అంటే నేను స్పీకర్ సార్ నేను అంటే నేనేమి గొప్ప చెప్పడం కానీ నేను ఒక ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ 7 సార్లు గెలిచిన ఇంత పారదర్శకంగా ఇంత ట్రాన్స్పరెంట్ గా ఇంత డెమోక్రటిక్ గా ఏ ప్రభుత్వం ఉండదు. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. ఆ తర్వాత మొత్తం డిబేట్ తర్వాత మరి ప్రభుత్వం యొక్క వే ఫార్వర్డ్ యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తాం. శ్రీ హరీష్ రావు గారు మాకే ఇస్తుంది సార్. థ్యాంక్ యూ. 30 నిమిషాల టైం సార్. స్పీకర్ సార్ ప్రతి పార్టీ నుంచి ఒక్కరికి అవకాశం. స్పీకర్ సార్ 30 నిమిషాలు మినిమం 2 గంటల సమయం నాకు అవసరం. బికాస్ వినండి 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 అధ్యక్ష ఎందుకంత భయం సార్? మేము మాట్లాడతామంటే ఎందుకంత భయం? యు ఆన్సర్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నేను ఏదైనా తప్పు చెప్తే మీరు ఆన్సర్ చేయండి. ఇంత మీరు ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావు గారు స్పీకర్ సార్ మేము అడిగేది ఒక్కటే విషయం. రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతా ఉన్నారు. రాష్ట్రంలో యూరియా దొరకక ఎరువులు ఆగమైతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అసలు నేను మాట్లాడాలని వద్దు, వాళ్ళు మాట్లాడుకోరండి. డీవియేషన్ కాకండి, మరి డీవియేషన్ కాకండి. సబ్జెక్ట్ ఏమున్నదో అది మాట్లాడండి. స్పీకర్ సార్ ప్లీజ్ మీరు సభ ఆర్డర్లు పెడితే మాట్లాడతా, లేదు వాళ్ళు మాట్లాడతామంటే వాళ్ళకి మైక్ ఇవ్వండి, వాళ్ళు అయిపోయినాక నేను మాట్లాడతా. లెట్ దెమ్ సిట్. మంత్రి గారు సార్ స్పీకర్ సార్ హరీష్ రావు గారు మంత్రి గారు మాట్లాడుతుంటేనే రన్నింగ్ కామెంటరీ చేస్తుంది. మీరేమో డైవర్ట్ అవుతున్నారు, సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నారు. కాకండి. స్పీకర్ సార్ నాది ఒకటే సబ్మిషన్. మీరు ఈ సబ్జెక్ట్ మీద 4 రోజులైనా నేను మాట్లాడడానికి ప్రిపేర్డ్ ఉన్నా. మీరు రేపు ఎల్లుండి ఆవలెల్లుండి రాత్రి 1 గంట దాకా మాట్లాడదాం. వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. నిజాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రభుత్వం ఇవాళ కాదు రేపు మాట్లాడదామన్నా నేను రెడీ, నాకు అభ్యంతరం లేదు. ఇవాళ 1 గంట అయినా మాట్లాడదాం. కానీ అరగంట సమయంలో మాట్లాడమంటే మీరు ఇష్టమున్నన్ని ఆరోపణలు మా మీద చేసి నిజాలు మేము చెప్పొద్దు అంటే ఇది కరెక్ట్ కాదు. ఒకటి. రెండు అధ్యక్ష, నేను పీపీటీ అడిగినా ఇంకా క్లియర్ గా చెప్దామనుకున్నా, విజువల్ గా చూయించి ఈ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా సభలో పీపీటీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు అవకాశం ఇవ్వలేదు. ఓకే. 3, నిన్న బీఏసీ మీటింగ్ లో మనకు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో వరదతో ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దాని మీద మాట్లాడదామంటే లేలే అది మాకు ఇంపార్టెంట్ కాదు, వరదల తర్వాత ఎరువులు తర్వాత బురద రాజకీయాల మీద మాట్లాడదామని పెట్టారు. ఓకే, దీని మీదనే మాట్లాడతా. కానీ గౌరవ సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు వారు మీరు సమయం ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి మీరు మా సభ్యులకు అవకాశం ఇవ్వకుండా నేరుగా ఈ సబ్జెక్ట్ సీరియస్నెస్ దృష్టిలో పెట్టుకొని మీరు అపోజిషన్కు సంబంధించి వారికి అవకాశం ఇచ్చారు అధ్యక్ష. దాన్ని ఉపయోగించుకోవాలా? హాఫ్ అన్ అవర్లో మేమేం చెప్పినప్పటికీ మీరు హాఫ్ అన్ అవర్లో తిరిగి రిప్లై చేయాల్సిన శక్తి మీలో ఉంది. దాన్ని మళ్ళీ చెప్పి 3 గంటలు చెప్పొచ్చు, 6 గంటలు చెప్పొచ్చు, 9 గంటలు చెప్పొచ్చు, 12 గంటలు చెప్పొచ్చు.
మా మంత్రి గారు కూడా 12 గంటలు మాట్లాడొచ్చు, మా మంత్రి గారు కూడా 24 గంటలు మాట్లాడొచ్చు. ఎల్లుండి వరకు కూడా కంటిన్యూగా నడపాలంటే కూడా మాకు శక్తి ఉంది, యుక్తి ఉంది. నేను దయచేసి గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నాం, మీకు ఇచ్చిన సమయంలో, ఎందుకంటే స్పీకర్ గారు నిర్ణయం చేశారు సమయం, ఆ సమయంలో తప్పకుండా మీరు చెప్పదలుచుకున్నది చెప్పండి, మేము వింటాం, తప్పకుండా నోట్ చేసుకుంటాం. ఇంతకుముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి